జై హింద్ కమాండో, జై హింద్. ఈరోజు ఫైరింగ్ ప్రాక్టీస్ కోసం వెళ్తున్నామండి. ఫైరింగ్ రేంజ్ కోసం .303 వెపన్తో ఫైరింగ్ ఉంది. ఈరోజు బయలుదేరినాం. ఎక్కడంటే వికారాబాద్ డిస్టిక్ మర్పల్లి విలేజ్ అండ్ మండల్ ఆ ఏరియాలో వెళ్ళాము. మీరు ఎవరైనా ఆ ఏరియాలో వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. మర్పల్లి ఆ సైడ్ వెళ్ళి ఉంటే అసలు అక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ చాలా తక్కువ అండి. చాలా లోపల ఉంది విలేజ్. ఇలాంటి ఫైరింగ్ రేంజ్ అనేది చాలా లోపల ఉన్న విలేజ్, మనుషులకి దూరంగా జన ఆవాసానికి చాలా దూరంగా పెడతారు. ఎందుకంటే రౌండ్స్, బుల్లెట్స్ ఇవి కూడా వాళ్ళకి తగలకుండా మనుషులకు, వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా చాలా దూర ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు, ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా. అది మీకు చూపిస్తా ఏ విధంగా ఉంటుంది ఫైరింగ్ రేంజ్ అనేది. దానికి బయలుదేరుతున్నాం. వీడియో ఇగో ఇదండి మన ఫైరింగ్ రేంజ్ అనేది వచ్చేసింది. ఇదే ఫైరింగ్ రేంజ్. చాలా భయంకరంగా ఉంటుంది చూడడానికి. ఎందుకంటే మొత్తం లోతట్టుగా ఉంటుంది, మొత్తం తవ్వి చూస్తారు దాన్ని చూసి మాకు ఒక్కసారిగా భయం వేసేసింది. ఎందుకంటే ఫస్ట్ టైం కదా చూడడం దాన్ని. ఒక కేజీఎఫ్ రేంజ్లో ఉంది అది. కేజీఎఫ్ రేంజ్లో మొత్తం తవ్వేసి ఒక క్వారీ టైప్లో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొత్తం కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు దీంట్లో ఈ ఏరియా మొత్తం ఉంది కవర్ చేసింది. దానికి జస్ట్ దానికి ఫైరింగ్ కోసమే మాత్రమే అది. ఇక్కడ ఎవరు ఉండరు, సెంట్రీలు పెడతారు, ఎవరు రాకుండా కూడా చూసుకుంటారు దాంతోనే. ఫైనల్గా మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. ఇక బయలుదేరినాం మొత్తం రిటర్న్కి. ఇక ట్రైనింగ్ సెంటర్కి బయలుదేరుతున్నాం. చూస్తూ వస్తున్నాం. దీంట్లో మీకు వెపన్ చూపిస్తాను అండి. .303 వెపన్ అనేది ఉన్నది, చూపిస్తా దాంట్లో. ఇదే అండి .303 వెపన్. ఇది మన క్యాబ్, ఇది ఆమ్లము ఆల్రెడీ వచ్చేసింది. ఇక ఇది .303 వెపన్. ఇది దీంతోనే ఫైరింగ్ చేస్తాం మనం. చాలా డేంజరస్ వెపన్ ఇది. బేసిక్ వెపన్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు బేసిక్ వెపన్ ఫస్ట్ దీంతో వస్తేనే దేంతోనే చేయగలం. ఇక అందరం చేసుకుని ఇక రెస్ట్ తీసుకుంటున్నాం.